హాయ్ హలో వెల్కమ్ టు సూర్య సూత్రం రవి మంత్రం. ఈరోజు మనం థ్యాంక్స్ అనే మాట గురించి మాట్లాడుతున్నాం. థ్యాంక్స్ అనే మాట చాలా 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 పవర్ఫుల్, చాలా సంతోషాన్ని ఇచ్చేది. మరి ఈ మాటని బయటి వాళ్ళకి అంటే హోటల్ సర్వర్కి కానీ, ఆటోలో వెళ్ళినప్పుడు డ్రైవర్కి కానీ, ఏదైనా ఆఫీస్లో కొలీగ్స్ కానీ చిన్న చిన్న పనులకు కూడా థ్యాంక్ యూ అనేస్తుంటాం. కానీ మన జీవితానికి మనల్ని నిలబెట్టినటువంటి మన బ్యాక్ బోన్గా నిలిచినటువంటి వాళ్ళకి మాత్రం ఈ మాట చెప్పడం మర్చిపోతాం. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు, అది వాళ్ళ బాధ్యత అని వదిలేస్తుంటాం. ఉదాహరణకు అమ్మ ఉదయం నుంచి మన కోసం రాత్రి వరకు వంట చేస్తుంది, మన బట్టలు చదువుతుంది, మన హెల్త్ గురించి టెన్షన్ పడుతుంది, కేర్ తీసుకుంటుంది. కానీ థ్యాంక్స్ అని చెప్పాం. నాన్న మన కోసం స్ట్రెస్ తీసుకుంటాడు, ఆ స్ట్రెస్ని బయట పెట్టకుండా మన ఫ్యూచర్ కోసం కష్టపడుతుంటాడు. కానీ మనం అది రెస్పాన్సిబిలిటీ లేని వదిలేస్తాం. ఇంకా ఇంట్లో వైఫ్ అయితే మనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం చూసుకుంటుంది. మనం టైర్ అయ్యి వస్తే తను మన అలసట తీర్చి మనల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుంది. తను ఎంత కష్టపడ్డా అలసిపోయినా హ్యాపీగా నవ్వుతూ ఎదురొస్తుంది. థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతాం. ఇంతెందుకు, మన ఇంట్లో పనిచేసే పని మనిషి తను ఇల్లు ఊడుస్తుంది, అంట్లు తోముతుంది, అన్ని రకాలుగా అన్ని పనులు చేస్తుంది, మన టైంని ఎంతో సేవ్ చేస్తుంది. మనం జీతం ఇస్తున్నాం కదని వదిలేస్తాం. జీతం ఇవ్వడం వల్ల పని కొనగలం కానీ మనసును కొనలేం. బాధ్యత ఉండొచ్చు కానీ అప్రిసియేషన్ కూడా చాలా ముఖ్యం. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో ఏళ్ళుగా వంట చేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఇలా ఉండేది కాదమ్మా, థ్యాంక్ యూ అని చూడండి. ఆ అమ్మ ముఖంలో ఆనందం ఎన్ని వేలు పెట్టినా కొనలేం. ఎల్లప్పుడూ స్ట్రాంగ్గా కనిపించే నాన్న నా కోసం ఇంత కష్టపడుతున్నాడే అని దగ్గరికి వెళ్ళి నాన్న థ్యాంక్ యూ అని చూడు. 1000 వోల్ట్ల బల్బు వెలిగినంత ఆనందం వెలుతురు కనిపిస్తుంది. వాళ్ళ ముఖంలో వచ్చే ఆ చిన్న స్మైలు ఎంత డబ్బు ఇచ్చినా కానీ కొనలేం మనం. మనుషులు ఎప్పుడూ డబ్బుకు మాత్రమే పనిచేయరు. తమను గుర్తించారని అనిపించే ఒక్క మాట కోసం కూడా బతుకుతారు. ఒక్కోసారి మనం చాలాసార్లు ప్రేమిస్తాం కానీ ఎక్స్ప్రెస్ చేయం, గౌరవిస్తాం కానీ చెప్పం, కృతజ్ఞత ఉంటుంది కానీ బయట పెట్టం. అందుకే రిలేషన్షిప్లో అన్ని రొటీన్గా అయిపోతున్నాయి. ఒక్క థ్యాంక్స్ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుందంటే నమ్ముతారా? ఒక్క అప్రిసియేషన్ రోజంతా హ్యాపీగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న అలవాటు చేసుకున్నాం. మన కోసం ప్రతిరోజు ఏదో చేస్తున్న వాళ్ళకి, వాళ్ళు ఎంత క్లోజ్ అయినా సరే ఒక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అనండి. ఆ ముఖంలో ఆనందం వేరే. ఎందుకంటే బాధ్యతగా చేసిన పని కూడా గుర్తింపు దొరికితే ప్రేమగా మారుతుంది. అది ఇంట్లోనైనా ఆఫీస్లోనైనా ఎక్కడైనా సరే థ్యాంక్ యూ చెప్పి చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.